జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి స్త్రీ మరియు పురుషులకు ఈ జనవరి నెలలో ఎలా ఉండబోతున్నాయి వారి శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కుంభరాశి అనేది ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇకపోతే ఈ కుంభరాశి ఈ కాలం మీకు స్వర్ణమైనది. ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు కుటుంబ సంబంధ సమస్యలు పరిష్కరించబడతారు. మీరు పనిలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ కుంభరాశి వారు కొత్త ఇంటి కొనుగోలు చేయడంలో విజయాన్ని పొందుతారు. మీరు చేసే పనిలో ఓపిక మరియు పట్టుదల అవసరం. మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు, కానీ వాటికి అధిగమించే శక్తి మీకు ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలాన్ని ఇస్తుంది. ఈ జనవరి నెలలో మీకు ఆర్థిక పరంగా మెరుగైన స్థితిని మీరు పొందగలుగుతారు. ఇక ఈ కుంభరాశి విద్యార్థులకైతే మంచి సమయం. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈ కుంభరాశి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం అవకాశాలను అన్వేషించవచ్చు. ఇకపోతే ఈ కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ జనవరి నెలలో మీకు జీవితంలో ఎలా ఉండబోతుంది మరియు కుటుంబ, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపార, విద్య, ఉద్యోగం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీకు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో, అలాగే చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇకపోతే ఈ కుంభరాశి ఈ నెలలో కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సంవత్సరం ప్రారంభంలో మీకు శని ప్రభావం వల్ల కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి మీరు ఎక్కువగా ప్రయత్నించాలి. పెద్ద సలహాలను గౌరవించి వారి అనుభవాన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడే చిన్న చిన్న అభిప్రాయాలు పేదలను సానుకూలంగా పరిష్కరించుకోవాలి. ఇకపోతే గురుగ్రహం ప్రభావం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయవచ్చు. ఇక మీకు పెద్దల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. సోదర సోదరీమణుల సహకారం మీకు లభిస్తుంది. కుటుంబంలో కొత్త సభ్యులు రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కుటుంబానికి విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే ఈ కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ నెలలో మీకు ప్రారంభంలో ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ ఖర్చులపై నియంత్రణ ఉంచగలుగుతారు. కనుక గురుగ్రహం ప్రభావం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టడానికి సమయం. రియల్ ఎస్టేట్ లేదా స్థిరాస్తు వ్యవహారాల్లో లాభాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. అయితే ఈ నెలలో మీకు మధ్యకాలంలో ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. పొదుపు చేయటం చాలా మంచిది. ఇకపోతే ఈ కుంభరాశి ఉద్యోగస్తులైతే ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉద్యోగంలో పదోన్నత లేదా జీతం పెరుగుదల సాధిస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు వెతుకుతున్న వారికి మీకు మంచి అవకాశాలైతే లభిస్తాయి. సహ ఉద్యోగులకు మంచి సంబంధాలు కొనసాగించాలి. పై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా మీకు ఉంటుంది. విదేశీ ఉద్యోగం అవకాశాలు కూడా లభిస్తాయి. అయితే వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీకు ఈ నెల ప్రారంభంలో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీకు అవి కూడా త్వరగా పరిస్థితులు మెరుగుపడిపోతాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడులు పెట్టే ముందు సరైన పరిశోధన చేయాలి. మీ పక్కన ఉన్న వారితో జాగ్రత్తగా ముఖ్యంగా ఉండాలి.
మీ పక్కన ఎవరైతే ఉంటారో మీరు ఎవరినైనా పూర్తిగా నమ్ముతారో వారే మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తారు. కనుక జాగ్రత్తగా మీరు ఒకటికి రెండు ఆలోచిస్తూ వహించడం చాలా మంచిది. వ్యాపార విస్తరణ ప్రణాళికలను విజయవంతం అవుతాయి. ప్రభుత్వ మద్దతు మీకు లభిస్తుంది. ఇకపోతే ఈ జనవరి నెలలో కుంభరాశి వారికి ప్రయాణాలకు సంబంధించిన మంచి అవకాశాలైతే ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. విదేశీ విద్య లేదా ఉద్యోగం అవకాశం కూడా లభించవచ్చు. ఈ నెలలో విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి మీరు ఈ జనవరి నెలలో తీర్థయాత్రలు చేయవచ్చు. విదేశాలలో ఉన్న స్నేహితులు లేదా బంధువుల సహకారం మీకు లభిస్తుంది. ఇకపోతే ఈ కుంభరాశి వారికి చెందిన స్త్రీ మరియు పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుందంటే మీకు ప్రేమ మరియు వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. వివాహేతర వారికి వివాహ యోగం కలుగుతుంది. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు మీకు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం అనేది మీకు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇకపోతే శని భగవానుడి ప్రభావం వల్ల మీకు ఈ నెల అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయటం వల్ల ఈ కుంభరాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీకున్న పెండింగ్ బాకీలు కూడా వసూలు అవుతాయి. ఇక మీకు ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి కూడా కట్టుకోగలుగుతారు. ఇక ఈ కుంభరాశి వారు మీరు కష్టపడి పని చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. అలాగే మీరు చేపట్టిన పనిలో తప్పకుండా విజయాలను మీరు సాధిస్తారు. కుంభరాశి వారికి చెందిన చేసుకునే వ్యాపారస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే శని భగవానుడి అనుగ్రహంతో విశేషంగా మీకు లాభాలు పొందుతారు. అలాగే మధ్యలో మీకు ఎలాంటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమే. ఇకపోతే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో జనవరి నెలలో ఖచ్చితంగా మీకు తోచిన సహాయం పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథాలకు మీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండండి. అది అన్నదానమైన కావచ్చు, వస్త్రదానం కావచ్చు, లేదా ధన రూపమైన ఏదైనా కావచ్చు. మీరు దానం చేస్తే మీ యొక్క శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇకపోతే చక్కగా మీకు శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. శని అనుగ్రహం మీకు కలిగించాలంటే మీ మీదకు వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదన్నమాట. దాని ద్వారా మీకు ఎంతో చక్కని కలిసి రావటం అనేది జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వారికి సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగం ప్రభావం అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారి ఆర్థిక ప్రయోజనాల విషయాలనికి వస్తే ఈ జనవరి నెలలో ఖచ్చితంగా కెరియర్ పరంగా మీకు మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ కుంభరాశి వారికైతే ఈ నెలలో ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు మీకు కోపం వచ్చిన సందర్భాలు ఎవరిని కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ నెలలో మధ్యలో చదువుపై ఏకాగ్రత తగ్గవచ్చు. ఈ సమయంలో అధిక శ్రద్ధ వహించాలి. గురువుల మార్గదర్శకత్వం మీకు ఉపయోగపడుతుంది. ఇకపోతే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ జనవరి నెలలో మీకు ఒక్కరోజు వీలైనా సరే ఒక్కసారి మీరు శివునికి అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక మీ కష్టాలని కొంతవరకైనా తీరిపోతాయి. అలాగే శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వుల నూనెతో నైవేద్యాన్ని సమర్పించండి. శని జపం చేయడం ద్వారా మీ శని దోషం కూడా తగ్గుతుంది. ఇకపోతే మీకు కలిసొచ్చే రంగు ఏంటంటే ఎరుపు రంగు, పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కనుక ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో జనవరి నెలలో జరగబోయేది ఖచ్చితంగా ఇదే.